హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ. అయితే తెలంగాణలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆ అసెంబ్లీ సమావేశాలకి నిన్న నిన్న మాట్లాడుకున్నాము. అసెంబ్లీ సమావేశం కేసీఆర్ వస్తాడా రాడా అనేది ఒక సుదీర్ఘంగా ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం. కానీ అన్నట్టుగానే మనం రాడు అని చెప్పినాం. అనుకున్నట్టుగానే ఆయన రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు రాలేదు గాక రాలేదు. రాడు కూడా. ఆయన పంతం పట్టినంటే అంతే. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేనంతే, అధికారం లేనప్పుడు కూడా అంతే అనే ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ వెళ్తున్నట్టున్నాడు. కానీ ఎప్పుడు అలాగే ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉండి, ప్రతిపక్షంలో ఉండి అలాగే ఉంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరు? నీ కొడుకు, అల్లుడు కావచ్చు. కానీ వాళ్ళకి హోదా ఇవ్వలే కదా! ఏదో నీ కుటుంబ సభ్యులు కాబట్టి నడుస్తుంది. వాళ్ళకైతే ఇవ్వలే కదా నువ్వు. సరే, ప్రతిపక్ష నేతగా కూడా నువ్వు అనౌన్స్ చేయలేదు. నువ్వే ప్రతిపక్ష లీడర్ అయినప్పుడు నువ్వు రాకుండా, మాట్లాడకుండా, అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం చాలా వరకు అయితే మైనసే. సో ఏదేమైనప్పటికీ ఆ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు స్టార్ట్ అయ్యి వెంటనే రేపటికి వాయిదా పడ్డాయి. ఆ వాయిదా పడ్డప్పుడు దానికన్నా ముందు ఏం జరిగిందనేది ఇప్పుడు ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. అయితే అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు ఏమడిగినంటే కాళేశ్వరం సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని అడిగితే, తప్పులు చేసిన వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని శ్రీధర్ బాబు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. తప్పులు చేసిన వారికి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అని ఆయన అన్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఆయన ఏమన్నాడో ఒకసారి పూర్తిగా అయితే అది ఒకసారి చూద్దాం. ఏమైనా ఒప్పులు చేస్తే బాగుండు, తప్పులు చేసిన వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది శ్రీధర్ బాబు. అయితే ఇవాళ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముందు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీటింగ్తో చాటింగ్ నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తప్పులు చేసింది వాళ్ళు, మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఏమైనా ఒప్పులు చేస్తే అవకాశం ఉండేది, సభలో ఎవరైనా ఆర్డర్ ప్రకారం మాట్లాడడానికి అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే యూరియా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తుమ్మలు చెప్పుకొచ్చిండు. యూరియా అనేది కేంద్రం నుంచి రాలేదనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నాయి, ఛాన్స్ దొరికిందని. మరి అదేవిధంగా ఇక్కడున్న బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా క్వశ్చన్ చేయాలి ప్రతిపక్ష నేతలు. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ని ఇక్కడ ఉన్న అధికార పక్షం, ఇక్కడ ప్రతిపక్షం రెండు విమర్శిస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడుతుందంటే బీజేపీకి మాట్లాడే హక్కునే కోల్పోయింది రైతుల విషయంలో అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్రానికి యూరియా తెచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు, దేశం మొత్తం యూరియా కొరత ఉందన్నారు. యూరియా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రితో మాట్లాడారని, ఈ క్రమంలో యూరియా కొంతమేరకు వచ్చిందని తెలిపారు. అయితే గతంలో ఒకసారి యూరియాకు సంబంధించి మాట్లాడితే ఎంపీ రఘునందన్ రావు ఏమన్నాడంటే, అక్కడ పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం పెట్టుకోవడం వల్ల మనకు చైనా యూరియా ఆపిందని ఒక వీడియోలో చెప్పాడు. అది కావాలనే ఆపినట్టుగా మనకు కనిపిస్తుంది. అది చైనా కానీ, భారతే కానీ, ఇప్పుడు ఉన్న బీజేపీ సర్కారే కానీ మొత్తం అయితే యూరియా కొరతను సృష్టించి ఏదో ఒక సమస్యని క్రియేట్ చేసి తెలంగాణలో ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసే అవకాశాన్ని అయితే కల్పించింది బీజేపీ. అది ప్రతిపక్షం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప ఇక్కడ రైతులు ఇబ్బందులు పెడుతురని ఏ పార్టీ వల్లైనా అర్థం చేసుకోవట్లేరు. ఎందుకంటే అధికారం కోసం ప్రతిపక్షం కొట్లాడుతున్నట్టు నటిస్తుంది, కానీ వాళ్ళకంత ప్రేమ అయితే నాకు అనిపించట్లేదు. ఏదో ప్రతిపక్షం ఉంది కాబట్టి మాట్లాడుతుంది. అధికార పక్షం కూడా యూరియా కోసం ట్రై చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, దానివల్ల రావట్లేదు అనేది అర్థం చేసుకోవట్లేదు. దానివల్లనే రైతులు క్యూరైన్లో ఉండాల్సి వస్తుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది వాస్తవం. ఇక నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానో లేకుంటే దేనికో మాట్లాడుతున్నాను, అక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏందో అది చెప్తున్నాను అంతే. అయితే ప్రజెంటేషన్ ఇస్తామంటే భయపడుతున్నారు అని హరీష్ రావు అంటుండు. వాస్తవాలు ప్రజలకు వివరిస్తా కదా, అసెంబ్లీ ఆవరణలో
హరీష్ రావు చిట్చాట్ చేసిన దాని ప్రజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకని ఆయన అంటుండు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ప్రయత్నం అయితే చేసినట్టు మనకు కనిపిస్తుంది. దానికి గవర్నమెంట్ అయితే ఒప్పుకోలేదు. ఓకే, ఇక శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆ శాసనసభ మాగంటి గోపీనాథ్ మరణం గురించి సంతాప సభ అక్కడ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడం, అనంతరం వాయిదా వేసిన స్పీకర్. ఈసారి కూడా సభకు హాజరు కాని కేసీఆర్. ప్రారంభమైన కేబినెట్ సమావేశం, దీనికి సంబంధించి ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే శాసనసభలో జూబ్లీ హిల్స్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పైన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోపీనాథ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. గోపీనాథ్ సినీ రాజకీయాల్లో అనేక అంచెలుగా ఎదిగారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సభలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్కు సంతాపం తెలపాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదని, ఇది అత్యంత విషాదకరం అన్నారు. బీజేపీ నుంచి వెంకటరామారెడ్డి, ఎంఐఎం తరఫున అహ్మద్ భలాలా, సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని మాట్లాడుతూ గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరబాబుతో పాటు జేహెచ్ఎంసీకి చెందిన బీఆర్ఎస్ నేతలు సైతం తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడారు. అనంతరం గోపీనాథ్ మృతికి సంతాపం కూడా తెలియజేశారు. అయితే ఆజర్ గారికి ప్రతిపక్ష నేత మళ్ళీ కేసీఆర్ ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాలేదు. ఎప్పుడు రాలేదు, మరోసారి ఎన్నిసార్లు పెట్టిన రాలేదు. ఒక్కసారి ఏదో ప్రజెంట్ వేసిపోయింది, అది కూడా ఎమ్మెల్యే పదవి ఊడిపోద్దన్న భయంతో వచ్చిపోయింది అంతే. అది ఈ సెషన్ బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ సెషన్లోనైనా కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఇది ఎందుకు కాకకు ఆరోగ్యం మంచిగా ఉందా లేదా అన్నది మనకి ఏది క్లియర్గా అయితే తెలియదు. ప్రతిసారి యశోద హాస్పిటల్కి ఎందుకు వచ్చిపోతుందంటే ఆరోగ్యం బాగాలేదనే సాకు ఒకటి ఉండాలి. ఆ సాకు కోసం అయితే చెకప్లకు వచ్చిపోతుండు. ఆ సాకుతోటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకి రావట్లేడు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎందుకు రావట్లేడు అంటే నాకు హెల్త్ బాగలేదు అందుకే నేను రాలేకపోతున్నా అనేది చూపించుకోవడం కోసం అప్పుడప్పుడు యశోద హాస్పిటల్కి వచ్చిపోతున్న వ్యక్తి అసెంబ్లీకి మాత్రం అడుగుపెట్టలేకపోతుందంటే మీరు దాని వెనకాల ఉన్న దారుణమైన నీచమైన కుటిల బుద్ధిని మనం అర్థం చేసుకోవాలి. అంతే. అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తా, లేకుంటే ఫామ్ హౌస్లోనే ఉంటా. అధికారంలో ఉన్నా ఫామ్ హౌస్లోనే ఉంటా, అధికారం లేకున్నా ఫామ్ హౌస్లోనే ఉంటా అంటే మనకి ఇవన్నీ ఎందుకు అనే క్వశ్చన్ ప్రజల్లో కలుగుతుంది కదా. ఈ ప్రతిపక్ష నేతగా ఎందుకు, ఎమ్మెల్యేగా ఎందుకు, పార్టీ అధినేతగా నువ్వు ఎందుకు? ఇది దొరతనమా, రాచరిక పాలన, రాచరికంలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది మనం అర్థం చేయాలి. నీ ఇష్ట ప్రకారమే నడుస్తుందంటే కష్టం. ఎందుకంటే నువ్వు ఇట్నే చేస్తే నెక్స్ట్ టైం నిన్ను ఎన్నుకోరు, అది కూడా కష్టమే. ప్రారంభమైన క్యాబినెట్ సమావేశం, సభ వాయిదా పడ్డ అనంతరం క్యాబినెట్ సమావేశం అయింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన, బీసీ రిజర్వేషన్ అంశంపైన తదుపరి కార్యాచరణ, వర్షాలు వరదలలో నష్టపోయిన రైతులను ఆదుకోవడం పైన క్యాబినెట్లో చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాతకి ముఖ్యమైన అంశాలు బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించే కానీ, అలాగే స్థానిక ఎలక్షన్లకు సంబంధించే కానీ, రైతులకు సంబంధించి యూరియాకు సంబంధించే కానీ, ఆ వరదలు దానికి సంబంధించి వరదలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం గురించి క్యాబినెట్ సమావేశం నిర్వహించుకొని వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిది మరొక ఎత్తు. ఆయన రాజకీయ వ్యూహము అధికారంలో లేనప్పుడు సింపతితోటి చాలా చేసిండు. ఓకే, వర్కౌట్ అయింది, గెలిచిండు. ఓసారి ఓడిపోయిండు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేయడం వలన, లేకుంటే సరిగా మేనేజ్ చేయలేకపోవడంలో ఓడిపోయిండు అనుకున్నారు. నెక్స్ట్ టైం గెలిపించారు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది.
అధికార పార్టీ గెలిచింది. ఆయనకు ఒక హామీ ఇచ్చింది, మంత్రి పదవి ఇస్తామని. పలానా ఎంపీని గెలిపి మంత్రి పదవి ఇస్తామని ఇచ్చింది. ఇయ్యలేదు. ఇప్పటికి కూడా ఇయ్యలేదు. రాజకీయ సమీకరణాలు, అలాగే కుటుంబ సమీకరణాల దృష్ట్యా ఈయనకు మంత్రి పదవి రాలేదనే ఒకే ఒక సాకుతోటి నాకు డెవలప్మెంట్ కావాల్సిన నిధులు ఇవ్వట్లేదని ఒక కారణంతోటి ఈయన అసెంబ్లీ సమావేశాలకు రాను, ఇదే లాస్టు అని ఒక మాట అయితే అనేసిండు. ఎప్పుడు మాట్లాడినా అవి హార్డ్ కామెంట్సే. హార్డ్గానే ఉంటాయి కామెంట్స్. తను తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వ్యూహంలో భాగంగానే తీసుకుంటాడు. అవి సింపతి తెచ్చుకోవడానికైనా, లేకుంటే ఏదైనా సాధించుకోవడానికైనా, లేకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవడం కోసమైనా ముందుండే మన రాజగోపాల్ అన్న రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ రోజు నుంచి ఈ రోజు తర్వాతకి నేను అసెంబ్లీకి రానని ఇక ముక్కుసూటిగా చెప్పేసిండు. ఉన్నమాట కక్కేసిండు. ఆయన ఎందుకు రావట్లేడు అని అంటే, వరదలతోటి కామారెడ్డి మిగతా కొన్ని జిల్లాలలో ప్రజలు చాలా నష్టపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నేను ప్రజా సమస్యల దృష్ట్యా అక్కడ ప్రజల కోసం నేను పోవాల్సి ఉంది, నేను పోతా, అందుకే నేను అసెంబ్లీకి రావట్లేడని క్లియర్ కట్గా చెప్పేసిండు. కానీ మరి నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యల గురించి ఎవరు ఆలోచించాలి? నీ టీము, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఓకే పోయిరా, పోవద్దు అంటలేరు. కానీ నీ నియోజకవర్గ అభివృద్ధి కూడా అవసరమేగా రాజగోపాల్ రెడ్డి గారు. అందరికీ నిధులు వచ్చి నీకెందుకు రావట్లేదు? మంత్రి పదవి రావట్లేదా? మంత్రి పదవి అనుకున్నది కూడా రావట్లేదు, సాధించుకోలేకపోతున్నావు. గవర్నమెంట్ లేనప్పుడు అంతే ఉంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే ఉంది. అది మునుగోడు నియోజకవర్గానికి నష్టాన్ని కలిగిస్తుంది. నీ నియోజకవర్గంలో నీ మనుగడకి కొంచెం ఆఘాతమే కల్పిస్తుంది. కొంచెం నీకు ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఈ పరిస్థితులు ఎదుర్కొంటే. అసలు ఈరోజు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఏం జరిగింది అనేది మనం ఒకసారి వీడియో రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. టోటల్గా గణపతి పప్ప మోరియా, అలాగే యూరియా అనే నినాదం కూడా మనకి కనిపిస్తుంది. దాన్ని ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. ముందు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఒక యూరియాకి సంబంధించి రైతులకు యూరియా తక్షణమే అందియాలనేది ఒకటి లెటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తర్వాతకి మళ్ళీ సెక్రటరీ వచ్చి మళ్ళీ సచివాలయానికి వచ్చి అక్కడ ధర్నా చేసినట్టు తెలుస్తుంది. అలాగే మళ్ళీ అసెంబ్లీ గేట్ కాడికి వచ్చి కూడా ధర్నా చేసినట్టు తెలుస్తుంది. ఆ విజువల్ ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రన్నింగ్ చేస్తున్నాడు కాకా. సరే, గణపతి పప్ప మోరియా, కావాలయ్యా యూరియా నినాదం బాగా పాపులర్ అయ్యేటట్టుంది. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చింది అనే నినాదం కూడా సచివాలయం సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సమక్షంలో ఒక ధర్నా చేసి అక్కడ ఉన్న పోలీసులు తీసుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది విజువల్స్ అన్ని. నినాదాలు బాగున్నాయి. గణపతి పప్ప మోరియా, కావాలయ్యా యూరియా. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదట.
కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చింది. రైతులకు ఎరువు లేదు, కాంగ్రెస్ కు సిగ్గు లేదు. ఇది మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టుగా చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇందులో కేటీఆర్, హరీష్ రావు, మిగతా అందరూ అక్కడ ధర్నా చేసిన విజువల్ ఇది. ఈ విజువల్లో పోలీసులు ధర్నా చేసిన కేటీఆర్ ని లాక్కెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గద్దెదిగా, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం. అది గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా, ఇది ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. ప్రతిపక్షాలైతే వాళ్ళు అనుకున్నట్టుగా రైతుల పక్షాలు నిలబడి మాట్లాడినట్టుగా ధర్నా చేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అక్కడ హరీష్ రావు, కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం పట్టకులాలని ఉండిపోతుంది. దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ ఇది కదా గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎక్సలెంట్ కొద్ది లైన్. ప్రతిపక్షము చేయాల్సిన పని అయితే ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం అయితే గవర్నమెంట్ మీద చేస్తుంది. అది బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, ఇద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ అండ్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం అయితే జరిగింది. రేవంత్ సర్కార్ పాపం, రైతన్న పాలిట శాపం, సకాలంలో ఎరువులు సరఫరా చేయాలి అని ఇక్కడ మనకు అయితే క్లియర్ కనిపిస్తుంది. పంట చేలను కూడా కాపాడాలని మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇది అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్
చేసిన పని. దానికి సంబంధించి విజువల్స్ అన్నీ చూసినాం మనం. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. దానికి సంబంధించి మాగంటి గోపీనాథ్కు ఇందాక మాట్లాడుకున్నాం, సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు, మాట్లాడారు. మొత్తం మీద హరీష్ రావు, దేవిరెడ్డి, కేటీఆర్ అందరూ యూరియా గురించి, యూరియా సరఫరా లేదు అనే దాని గురించి, రైతులకు యూరియా సకాలంలో అందించాలనేది వాళ్ళ సదుద్దేశం మీద మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన వేళ ఓకే వాళ్ళు చేసిన నిరసన అనేది కరెక్టే. అయితే తలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి చూసే ప్రయత్నం. ఇక్కడ కామారెడ్డికి సంబంధించి కామారెడ్డిలో వర్షాల వల్ల వరదలు ఎక్కువ ఉధృతమై ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు వచ్చి అక్కడ జనాలు నానా ఇబ్బందులు పడ్డారు. నిన్న మొన్న ట్రెండింగ్ లో ఉన్న మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. నిన్న మొన్న దానికి వేరార్యు వెంకటరెడ్డి అని మనకి ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఎమ్మెల్యే ఇక్కడ మనకు దర్శనం ఇస్తుండు అసెంబ్లీలో. నిన్న ట్రెండింగ్ లో ఉన్నాడు బాగా. తలసాని శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు. వేరే అధ్యక్ష, మేము అప్పుడు యంగ్స్టర్గా, యువకులుగా ఎన్టీ రామారావు గారు మరి పార్టీ మాగంటి గోపీనాథ్ సంతాపం గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే మాట్లాడుతున్నారు. హరీష్ రావు ఏం మాట్లాడినా చూద్దాం. హరీష్ రావు సారీ కేటీఆర్ జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుమ్మనంగా అక్కడ మాకెప్పుడు కటౌట్ కనబడేది అధ్యక్ష. మొట్టమొదటి కటౌట్ బహుశా చాలా మంది హైదరాబాద్ లో చూసింది అదే. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో పెట్టి కింద రాసింది అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ, రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్ గా ఒక కటౌట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న, బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యూన్స్ లో మాత్రం గోపన్న గారిని పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా, ఏ డివిజన్ పోయినా గోపన్న అని మాట్లాడతారు. ప్రజల్లో నిత్యం మమేకమయ్యే వ్యక్తి అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రేవంత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ కాలనీ అనుకుంటే, ఎస్పీఆర్ హిల్స్ అది ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు. అక్కడ ఒక 5 ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష, ఒక క్వారీ ఉండేది. ఆ క్వారీ మొత్తం అయిపోయింది, తన క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది. అక్కడ కబ్జా పెట్టి తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ, అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ, క్రిస్మస్ వేడుకలు చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసిపోయాడు అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్ గా ప్రజల మధ్యనే ఉంటూ, ఎప్పటికప్పుడు డైనమిక్ గా తిరుగుతూ, అర్ధరాత్రి సమస్య వచ్చినా, అపరాత్రి సమస్య వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించి పనులకి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బ్రదర్ కి, అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష. దాంతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో, తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరఫున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష. పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాము, ఎట్లయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో, అట్లాగే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన్న లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఇవి ఇలా ఉంటే, ఇక కాంగ్రెస్ సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించిన తర్వాత శ్రీధరబాబు దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా
కంటిన్యూ చేసి సంతాపం వ్యక్తం చేశారు. అది మనకు విజువల్లో కనిపిస్తాయి. ఒకసారి రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడిండో చూద్దామంటే చూద్దాం ఒకసారి. రేవంత్ అన్న తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఇది కాదు. సో రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్గానే మాట్లాడాడు. టోటల్గా రైజింగ్ అది సరే, ఆ విజువల్ దొరకట్లేదు. మొత్తం అయితే అది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మనం పూర్తిగా అయితే చూసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేసిన తర్వాతకి పాజిటివ్గానే మాట్లాడాను అంతా టోటల్గా. సరే, సభ అయితే వాయిదా పడింది రేపటికి. రేపు మళ్ళీ ప్రారంభమైనాక దాని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.